హైదరాబాద్లో పబ్బులపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. టెస్టుల్లో 4కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. కోరం క్లబ్లో 2కి, అలాగే బేబీలోన్ పబ్లో 2కి పాజిటివ్ వచ్చింది. ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషీ నేతృత్వంలో పబ్బులపై తనిఖీలు చేశారు అధికారులు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకు ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. సాయి కిరణ్, పబ్బులపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నారు. సో 4కి పాజిటివ్ వచ్చింది, డీటెయిల్స్ అంటే? ఇటీవల ముఖ్యంగా హైదరాబాద్ లోని పబ్బుల్లో ఈ డ్రగ్స్ అక్కడ విక్రయాలు చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఎక్సైజ్ అధికారులు పబ్ మీద ఫోకస్ పెట్టారు. పబ్బులలో వచ్చేటువంటి వారు డ్రగ్స్ తీసుకొని వస్తున్నారు, డ్రగ్స్ తీసుకొని అక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వచ్చినటువంటి వారికి డ్రగ్స్ టెస్ట్ కిట్లతో పరీక్షలు చేయ కూడా చాలా మందికి ఇటీవల పాజిటివ్ గా అంటే డ్రగ్స్ తీసుకున్నటువంటి వారిగా కూడా దొరుకుతున్నారు. అయితే రాత్రి కూడా దాదాపు 35 డ్రగ్ డిటెక్షన్ కిట్లతో టెస్టులు చేశారు. దాదాపు 5 పబ్బులను కూడా టెస్ట్ చేశారు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అండ్ ఎక్సైజ్ అధికారులు. ఇందులో ప్రధానంగా తేలింగంపల్లి 4లోని కోరం క్లబ్ లో 7గురిపై పరీక్షలు చేయగా అందులో 2కి పాజిటివ్ వచ్చింది. అలాగే జూబ్లీహిల్స్ బేబీలోన్ పబ్ లో తనిఖీలు చేయగా కూడా 12 మంది పరీక్షలు చేయగా అందులో 2కి పాజిటివ్. మొత్తం 4గురికి వచ్చింది. ఇందులో పాజిటివ్ వచ్చిన వారిలో వరంగల్ చిన్న నగేష్, శ్రీకాకుళం చెందిన రవికుమార్, మూసపేటకు చెందిన కేశవరావు, చార్మినార్ చెందిన అబ్దుల్ రహీం ఉన్నారు. సో వీళ్ళంతా కూడా గతంలో అది ఈ 3 నెలల్లో డ్రగ్స్ తీసుకుంటున్నారు. సో వీరు అక్కడ పబ్లలో వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు అక్కడ డ్రగ్స్ తీసుకున్న వారిగా కూడా పాజిటివ్ గా తెలియదు. సో వీరందరినీ కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. వీరు డ్రగ్స్ గతంలో ఎక్కడెక్కడున్నారనేది కూడా విచారిస్తున్నారు. ముఖ్యంగా పబ్లలోకి వచ్చే వాళ్ళు డ్రగ్స్ తీసుకుని వస్తున్న వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు. వీళ్ళంతా కూడా డ్రగ్స్ కు దూరంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ పరీక్షలు కూడా చేస్తున్నారు. ఈ పరీక్షల్లో ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా కూడా తనిఖీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.